హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో అయితే ఆఫ్ఘనీ ఎగ్ గ్రేవీ కర్రీని చూద్దాం. చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. చాలా సింపుల్ మెథడ్లో మన స్టైల్లో అయితే చూద్దాము. బిగినర్స్ కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. లేట్ చేయకుండా రెసిపీని అయితే చూసేద్దాం. 100% టిప్స్ అయితే ఉంటాయండి. ప్రతిదీ ఫాలో అవుతూ ప్రిపేర్ చేయండి. మీకు కూడా రెసిపీ అనేది వచ్చి తీరుతుంది. ముందుగా ఈ ఎగ్ కర్రీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా పొడవుగా చీలికలుగా చేసుకొని వేసుకోండి. నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ 4 ఎగ్స్కి 4 ఆనియన్స్ని అయితే తీసుకున్నాను. ఎందుకంటే దీనికి గ్రేవీ ఎక్కువగా ఉండాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దీంట్లోకి 2 ఇంచుల వరకు అల్లాన్ని ఈ విధంగా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. అలాగే 7 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టి తీసుకొని వేసుకోండి. అలాగే ఇందులోకి 10 నుంచి 12 వరకు జీడిపప్పుని వేస్తున్నాను. జీడిపప్పు అనేది పూర్తిగా ఆప్షనల్, వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. అలాగే 4 పచ్చిమిరపకాయలని ఈ విధంగా ముక్కలుగా చేసుకొని వేసుకొని ఉల్లిపాయలు మెత్తపడేంత వరకు మాత్రమే వేయించుకోండి. అంతకు మించి వేయించే అవసరం ఉండదు. జస్ట్ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా మెత్తబడితే సరిపోతాయి. ఈ విధంగా వేయించుకున్న ఉల్లిపాయలని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న ఉల్లిపాయల మొత్తాన్ని ఇందులోకి వేసుకోండి. అలాగే ఇందులోకి వేసిన పచ్చిమిరపకాయలు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఎర్ర కారం అనేది చాలా తక్కువగా వేస్తాము. పచ్చిమిరపకాయల నుంచే కారం అనేది రావాలి. అలాగే ఉల్లిపాయలు వేసాక ఒక చిన్న కట్ట కొత్తిమీర కట్టని, అలాగే ఒక చిన్న కట్ట పుదీనా కట్టని శుభ్రంగా కడుక్కొని వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక పావు టీ గ్లాసు నీళ్ళని మాత్రమే పోసుకోండి. ఎక్కువగా నీళ్లు పోయొద్దు. మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, దాంతో పావు గ్లాస్ నీళ్ళని పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలో ఒక 5-6 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడిగా అయ్యాక ఒక పావు టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న 4 గుడ్లని ఇందులోకి వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. మనం గుడ్లని ఎంత బాగా వేయిస్తే ఈ కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. కావాలి అనుకుంటే మీరు ఈ గుడ్లకి ఘాట్లు పెట్టుకోవచ్చు. నేనైతే పెట్టలేదు. ఇవి 1 నిమిషం పాటు వేగిన తర్వాత వీటిని అన్నిటినీ కూడా తీసుకొని ఒక బౌల్లోకి పెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా ఆయిల్ పోసే అవసరం ఉండదు. అదే ఆయిల్లో 2 యాలకులు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్కను వేసుకొని ఒక్కసారి వేయించుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, ఆనియన్ పేస్ట్ మొత్తం ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ ఉన్నాము అంటే 1 నిమిషం పాటు కలుపుతూ ఉంటే ఈ పేస్ట్ అనేది ఆయిల్ని మొత్తం అబ్జర్బ్ చేసేసుకుంటుంది. స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ వేయించండి. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్లో పేస్ట్ మొత్తం కలిసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ ఇంకొక 2-3 నిమిషాలు వేగనిచ్చాము అంటే ఆయిల్ అంతా కూడా సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూడండి, ఈ విధంగా మనకి ఆనియన్ పేస్ట్ కంప్లీట్గా వేగి నూనె బయటికి వస్తుంది అనుకున్నప్పుడు ఈ స్టేజ్లో అసలైన రెసిపీకి అయితే కనుక ఫ్రెష్ క్రీమ్ వాడుతూ ఉంటారు. ఫ్రెష్ క్రీమ్ అందరి ఇళ్లలో ఉండదు కాబట్టి నేనైతే పాల మీగడతోటి చూపిస్తున్నాను. పాలు కాచిన తర్వాత చల్లారేక మీగడ వస్తుందా, ఆ మీగడిని ఇందులోకి వేస్తున్నాను. అలాగే మనకి కూరలకి వాడుకునే గరిటెలు ఉంటాయి కదా, గుంట గరిటె, దాంతో 1 గరిటెడు పెరుగు వేసుకోండి. మనం వేసిన క్రీము అలాగే పెరుగు వల్లనే ఈ కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది. ఈ కూర ఎక్కువ స్పైసీగా ఉండదండి, కమ్మగా ఉంటుంది. అందుకని మనం పచ్చిమిరపకాయల్ని కొంచెం మనం చూసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఘాటుగా తినేవాళ్ళు అయితే కనుక పచ్చిమిరపకాయల్ని ఇంకొన్ని ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేట్టుగా కలుపుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. చూడండి, పెరుగు మొత్తం గ్రేవీలో కలిసిపోయింది అనుకున్నాక ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకునే ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ మొత్తాన్ని ఇందులోకి వేసేసుకోండి. ఈ కూర బగార్ రైస్కి కానీ చపాతీ, పరోటా, నాన్ దేనికైనా కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, గుడ్లు మొత్తం వేసుకున్న తర్వాత మరలా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఎక్కువగా నీళ్లు పోయొద్దు. ఎక్కువగా నీళ్లు పోసాము అంటే కూర అనేది ఎక్కువసేపు ఉడకాల్సి ఉంటుంది. గుడ్లు ప్లాస్టిక్ లాగా గట్టిగా అయిపోతాయి. అందుకని నీళ్ళను కూడా జాగ్రత్తగా పోసుకుంటే ఎగ్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ కడిగిన నీళ్లు ఒక 3/4 గ్లాసు వేసాను. మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 3/4 గ్లాస్ నీళ్ళని మాత్రమే మిక్సీ కడిగి వేసాను. నీళ్లు పోసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. అలాగే వీడియోలో చెప్పే ప్రతి టిప్ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేస్తే మీకు కూడా ఈ రెసిపీ చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంకొక 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. అలాగే
రుచికి సరిపడా ఉప్పు లేదా 1 టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి తప్పకుండా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాలన్నీ కూడా వేసిన తర్వాత ఒకసారి గరిటెతోటి కలుపుకొని స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇంకా ఇందులోకి నీళ్లు వేరేగా ఏం పోసే అవసరం ఉండదు, మనం పోసిన నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టి దీన్ని చూసారు కదా, ఈ విధంగా పల్చగా ఉంది కదా, కొద్దిసేపటికి చిక్కబడుతుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టి కూరని ఉడకనివ్వండి. మీకు ఏమన్నా కొంచెం మాడుతుంది అని డౌట్ వస్తే మధ్యలో ఒకసారి కలపండి, సరిపోతుంది. 10 మినిట్స్ తర్వాత చూడండి, నూనె అంతా కూడా సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. గ్రేవీ చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం కూడా అడుగంటకుండా చూసుకోండి, అడుగంటింది అంటే టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం కసూరి మేతి వేసుకొని ఒకసారి కలిపేసి వేడివేడి అన్నంతో కానీ, చపాతీతో కానీ, నాన్తో కానీ దేనితోటైనా కూడా సర్వ్ చేసుకోవడమే.